కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 15 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల పనులను టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పరిశీలించారు. కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ జిల్లా ఎస్పీతో కలిసి కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని టీటీడీ జేఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా కళ్యాణ వేదికపై ఏప్రిల్ 11న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కళ్యాణ వేదిక పక్కన ఉన్న పీఏసీ బిల్డింగ్ పనులను పరిశీలించారు. ఏప్రిల్ 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప ఎయిర్పోర్ట్ నుంచి ఒంటిమిట్ట కళ్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రానున్న మార్గాలలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో చర్చించారు. బకారపేటలో పార్కింగ్ రోడ్డు డైవర్షన్ మార్గాలను, భక్తులు ప్రవేశించే నిష్క్రమణ మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్యాలరీలలో భక్తులకు తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు, సీతారాముల కళ్యాణ మహోత్సవ్కు సంబంధించి తలంబ్రాలు ప్యాకెట్లను కూడా పంపిణీ చేసేందుకు యంత్రాంగాన్ని సిద్దం చేసుకోవాలని సూచించారు. మరోవైపు భక్తుల సౌకర్యం కోసం కంట్రోల్ రూమ్ లో ఏర్పాట్లు కూడా చేయాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో గ్యాలరీల నుంచి బయటకు వచ్చేలా అత్యవసర మార్గాలను కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కళ్యాణ వేదిక ప్రాంగణం వద్ద పెండింగ్ పనులు, మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. దాదాపు 2000 మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ. ఇలాంటి తొక్కిసలాటలకు అవకాశం లేకుండా క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. కళ్యాణ వేదిక ప్రాంతంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన పలు సూచనలకు తగ్గట్లుగా అత్యవసరమైతే వైద్య సేవలు, అంబులెన్స్లు, అగ్నిమాపక, పోలీసు, అన్నప్రసాదాల పంపిణీకి ప్రణాళికబద్దంగా ఏర్పాట్లు చేయాలని జేఈఓ సూచించారు. అనంతరం పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ, పోలీసు, టీటీడీ అధికారుల సమావేశంలో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 11వ తారీఖున ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవం అనేది ఏప్రిల్ 11వ తారీఖున 6:30 నుండి 8:30 వరకు జరిపించడానికి పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా భక్తులకు, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లని చేస్తున్నాము. అలాగే దీనికి సంబంధించి కడప వైపు నుంచి కానీ, తిరుపతి, రాజంపేట, రైల్వే కోడూరు వైపు నుంచి కానీ వచ్చే భక్తులకి కావాల్సినటువంటి పార్కింగ్ సదుపాయం, అలాగే పార్కింగ్ ప్లేస్ నుంచి ఇక్కడ వరకు, అలాగే మళ్ళా వారు తిరిగి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. దానికి కావాల్సినటువంటి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేస్తున్నాము.